జీవితాన్ని జీవించాలా, గుండెల్లోంచి రావాలి నీకు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఆ మాటలకి అంత కఠినంగా మాట్లాడిన ఏలీ హృదయం ఏమైపోయిందండి? కరిగిపోయింది. అమ్మా, వచ్చే సంవత్సరానికల్లా నీ కౌగిట గట్టిగా ఒకసారి చెప్పలు పడదాం. అంటే నువ్వు విసిగిపోకుండా నువ్వు నిలబడగలిగితే, కష్టాలను ఓర్చుకోగలిగితే, సమస్యలు ఓర్చుకోగలిగితే, తట్టుకోగలిగితే, ఆ సమస్యలో ప్రెస్టేషన్ అవ్వకుండా నీ సమస్యను అర్థమయ్యేలా నీకు కావలసిన వ్యక్తులకు నువ్వు చెప్పుకోగలిగితే, వాళ్ళ నోటి వెంట కూడా ఆశీర్వాదాలు వస్తాయి. దైవజనుడు నోటి వెంట ఎంత మూర్ఖంగా దైవజనుడు మాట్లాడాడు తెలుసు. ఇక్కడ ఒకవేళ బైబిల్ పండితులు అంటారు, ఇక్కడ తప్పు ఎవరిది అంటే విశ్వాసిది కాదు, దైవజనుడు తప్పు. దైవజనుడు ఏది తప్పే, కానీ విశ్వాసి విసిగిపోయిందా? దైవజనుడికి అర్థమయ్యేలాగా మాట్లాడిందండి. అంటే ఇక్కడ ఒక దైవజనుడు ఉన్నాడని కదా ఈ మందిరానికి వచ్చాను. ఎన్ని మందిరాలు లేవు, కానీ షిలోహు మందిరానికి ఎందుకు వచ్చాను తెలుసా? ఇక్కడ ఏలీ వంటి ఆత్మ కలిగిన దైవజనుడు అన్నాడని ఇక్కడికి వస్తున్నానయ్యా నేను. ఇంకా వేరే ప్రాంతాల మందిరాలు లేవా? ఉన్నాయి. కానీ ఏటేటా షిలోహుకి ఎందుకు వస్తుంది? షిలోహులో ఏలీ అనే ఆత్మ కలిగిన దైవజనుడు ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తే అద్భుతాలు జరుగుతాయి. ఆత్మ కలిగిన వాడు. అందుకదే ఇక్కడికి వచ్చాం. ఆ దైవజనుడే కదా మా ధైర్యం, దైవజనుడే కదా మాలో ధైర్యాన్ని నింపాల్సింది. అందుకే వచ్చాం అని చెప్పి విసిగిపోక తన కష్టాన్ని, సమస్యను దేవుని సన్నిధిలో నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించిందట. ఎలా కుమ్మరించిందండి? విచిత్రం అంటే తెలుసా? దేవుడికి ఎంత బాధతో చెప్పుకుందో అదే బాధ మళ్ళీ ఎవరి దగ్గరతో చెప్పుకుంది? దైవజనుడితో చెప్పుకుందండి. చూడండి, కోపపడిన దైవజనుడు కూడా శాంతమూర్తిగా మారిపోతాడా? మారిపోతాడు. మన సమాధానం బాగుంటే మారిపోతాడు. మనం విసిగిపోకుండా ఉంటే, మన సమస్యను అర్థమయ్యేలా చెప్పగలిగితే, నీ కష్టాన్ని అర్థమయ్యేలా చెప్పగలిగితే, కోపంతో ఉన్న వ్యక్తుల మనసులను కూడా మనం ఏం చేయగలం? మార్చగలం. నీ కోపాన్ని భార్య మీద చూపిస్తావు, గొడవే కదా. అది నీ భార్యకి బయట ఉన్న నీ సమస్యను అర్థమయ్యేలాగా చెప్పగలిగితే అమ్మ కూడా మారదు కదా. మూర్ఖురాలైతే మారదు, అది వేరే విషయం. కానీ ఆత్మ కలిగిన వాళ్ళైతే మారతారుగా. నీ బిడ్డలతో విసిగిపోయిన నీ సిచ్యువేషన్ ఒకసారి నీ భర్తతో షేర్ చేసుకుంటే కదా తెలుస్తుంది. నువ్వు కోప్పడి ఆ ప్రెస్టేషన్ అంతా నీ భర్త మీద చూపిస్తే గొడవలే కదా.
వచ్చి ఉండి మోకరించింది. నీళ్లు కుమ్మరించినట్లుగా నీవు తప్ప ఎవరున్నారయ్యా? అందుకే దావీదు అంటాడు, ఆకాశమందు నువ్వు తప్ప ఎవరున్నారయ్యా? నువ్వు నాకుండగా ఈ లోకంలో ఏది నాకు అక్కర్లేదు. ఆయన ఒక్కడు మనతో ఉంటే అన్ని మనతో ఉన్నట్టే. అందుకే ఆయన ఏమన్నాడండి కొత్త నిబంధన గ్రంథంలో మత్తయి సువార్తలో ఏం రాశాడు ఆయన? మొదట నా నీతిని, నా రాజ్యాన్ని, మొదట ధనాన్ని వెతక్కు, మొదట ఉద్యోగాన్ని వెతక్కు, మొదట అభివృద్ధిని వెతక్కు, మొదట వ్యాపారాన్ని వెతక్కు, మొదట నీకు కావాల్సిన వెతక్కు, మొదట దేవుడిని వెతుకు, దేవుడి నీతిని వెతుకు, ఆయన రాజ్యాన్ని వెతుకు, ఆయన కొరకు బ్రతుకు. అప్పుడు అవన్నీ అన్నాడు. అవన్నీ అంటే కొన్ని అన్నాడా? అన్నీ అన్నాడా? అవన్నీ అంటే అర్థమైంది తెలుసా? నువ్వేం కోరుకుంటున్నావు? అవన్నీ. నీకేది అవసరం? అవన్నీ. నీకు ఏ సమస్యలు ఉన్నాయి? అవన్నీ నీకు వస్తాయి. ఎప్పుడో తెలుసా? మొదట. ఎప్పుడండి? ఏటేటా బలర్పిస్తుందట. బలర్పించడం అంటే మనలా కాదు కదండి, డబ్బులు అవుతాయి కదా. ఆ దినాల్లో కొంత బలర్పించడం అంటే అమౌంట్తో కూడుకున్న వ్యవహారం. అయితే ఏటేటా బలర్పిస్తుంది. ఇంక నేను వెళ్ళనులే, విసిగిపోయిందా? కొంతమంది ప్రార్థన చేస్తారండి, నేను చాలా సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, జబ్బు తగ్గట్లా. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, ఉద్యోగం రావట్లా. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, వృద్ధి అవ్వట్లే వ్యాపారం. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, పిల్లలు మారట్లా. చాలా కాలం నుంచి ప్రార్థన చేస్తున్నానన్నా, కుటుంబంలో భర్త మారట్లా, భార్య మారట్లా. చెప్తున్నారా? వాక్యం ఏం చెప్తుంది తెలుసా? అప్పుడు కూడా విసిగిపోక మళ్ళీ ప్రార్థన చేయి. దేవుని సన్నిధిలో మోకాళ్ళును. నువ్వు ఎడ దగ్గర ప్రార్థన చేస్తావు కదా, దేవుని సన్నిధిలో కూడా ఎప్పుడు చెప్తాను, సమయానికి వచ్చేవాళ్ళు కాదు. నీకు సమస్య ఉన్నప్పుడు సమయం కంటే 1 గంట ముందు మందిరంలోకి వచ్చి మోకరించి కన్నీళ్ళు విడిచి ఏడ్చి ప్రార్థన చేసి నీ సమస్య దేవుడు చెప్పుకో. లాడ్లాగా సమయానికి వచ్చి వెళ్ళిపోవడం కాదు. సమస్య ఉన్నప్పుడు మోకాళ్ళు నీ కన్నీళ్ళు విడిచి నీ వేదనంతా ఎవరు చెప్పాలా? దేవుడు చెప్పేటప్పుడు ఇదే చెప్పండి. నేను మళ్ళీ దేవుడు చెప్పేటప్పుడు ఇదే చెప్పు. దేవా ఇంకెవరికి చెప్పుకోను? నా సమస్య ఎవరు తీరుస్తారయ్యా? నువ్వు తప్ప ఇంకెవరున్నారా? నేను ఎవరికి చెప్పుకోవాలా? నేను రక్షణ పొంది ఎందుకు? నేను నీ దగ్గరకు వచ్చిన అన్ని వదులుకున్నది ఎందుకు? నువ్వు ఉన్నావనే కదా. నా ధైర్యం నువ్వే కదా, నా బలం నువ్వే కదా. నాకు ఏది వచ్చినా నా ఏ సేవడనే కదా ప్రజలతో నేను చెప్పుకుంటున్నా. బాధ ఉందయ్యా, వేదన ఉంది, కానీ అది తీర్చవలసిన వ్యక్తివి నువ్వే. నీ మీద ఒక్కటే ఆధారపడుతున్నానయ్యా. అలాగని కోపంతో కాదయ్యా, నాకు తెలిసి సమస్యలు వస్తాయని, ఇబ్బందులు వస్తున్నాయని, కానీ తట్టుకోలేకపోతున్నానయ్యా. కొన్నిసార్లు మన ఊహకి అంటే మన స్థాయికి మించిన సమస్యలు వస్తాయి కదా, వచ్చినప్పుడు తట్టుకోలేం మనం. అవునా కదా? ప్రతి మనిషి జీవితంలో ఫేస్ చేస్తాం. అలాంటి సమస్య ఎదురైనప్పుడు, అలాంటి సమస్య అన్న ఫేస్ చేసినప్పుడు ఏడవడానికి కూడా ఓపిక లేక కుమ్మరించి ప్రార్థన చేసింది. ఆ కన్నీటి ప్రార్థన ఎవరు విన్నారు? అయితే విచిత్రం తెలుసా? ఆ ప్రార్థన విన్న దేవుడు దైవజనుడు నోటి వెంట ఆశీర్వాదాన్ని పలికిచ్చాడండి. మీకు అర్థమైందా? ఇప్పుడు ప్రతి సంవత్సరం వస్తుంది, కానీ ఏలి ఏనాడు కూడా మరుసటి ఏటికి బిడ్డ ఉంటాడని చెప్పాడా? ఏ సంవత్సరం చెప్పలా, ఈ సంవత్సరం చెప్పాడు దైవజనుడు. ఆత్మ కలిగిన దైవజనుడు నోటి వెంట ఒక మాట వచ్చిందా, ఖచ్చితంగా నీ జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తావు. నీ జీవితంలో ఏది పొందుకోవాలనుకున్నది ఖచ్చితంగా పొందుకుంటా, కానీ దేవుడు పలికించాలిగా. దేవుడి చిత్తం లేకుండా దైవజనుడు నోటి వెంట ఆశీర్వాదాలు పలికేస్తే జరుగుతాయా? ఆత్మ కలిగిన దైవజనుడు ఊరికే మాటలు చెప్పొచ్చా? ఊరికి బ్లెస్సింగ్ ఇవ్వచ్చా? నో. దేవుని ఆత్మ కలిగిన దైవజనుడు నోటి వెంట ఎప్పుడు మాటలు వస్తాయో తెలుసా? దేవుడు పలికించిన మాటలను మాత్రమే పలుకుతాడు. ఆ సమయంలో ఏలి పలికాడండి తన కన్నీటి ప్రార్థన. నేను చాలాసార్లు చెప్పాను, అప్పుడు దాకా ఏడ్చిన అన్న ఎలా వెళ్ళింది? వెనక్కి సంతోషంగా వెళ్ళిందంట. గట్టిగా ఒకసారి చప్పులు కొట్టి దేవుని స్తుతిద్దాం. ఎందుకో తెలుసా? నా సమస్య దేవుడు చెప్పుకున్నా, దైవజనుడు నోటి వెంట ఒక మాట చెప్పాడు, నేను నమ్ముతున్నా. సో నా ధైర్యం ఆయనే కదా, ఆయన మాట ఇచ్చాడు. దైవజనుడు చెప్పాడంటే 100% జరుగుద్ది. ఎందుకంటే దైవజనుడు నోటి వెంట పలికిచ్చింది ఎవరు? దేవుడే కదా. సో నాకు టెన్షన్ లేదు అని చెప్పి ధైర్యంగా నవ్వుతూ ఏం చేసిందంట? ఆ రోజు నుంచి ఎప్పుడైనా ఉపవాసం ఉందా?
ఏడుస్తూ భోంచేయడం మానేసిందా? ఆ రోజు నుంచి సుష్టిగా తింటుంది, ఏడవడం మానేసింది. బహుశా తన భర్త అనుకుంటున్నాడు, ఏంటి శిలువ మందిరానికి వెళ్ళి వచ్చినప్పటి నుంచి ఈవిడలో ఏదో కొంత డిఫరెంట్ కనబడుతుంది. వెళ్ళేటప్పుడేమో నేను తిన్నండి, నా బాధ మీకు ఏం తెలుసు అని అంది. అందలేదా మొదట వచ్చారు. అప్పుడు భర్త ఏమన్నాడు, ఎందుకే అంత బాధపడతావు, నాలో 10 మంది కుమారుల కంటే నేను శ్రేష్టమైనవాడు కదా, అంతే నీకు బిడ్డలు ఆ 10 మంది పిల్లలు నాలో చూసుకో అన్నాడు. ఎవరండి? భర్త. ఆలోచించండి. నేను అందుకే చెప్తాను, ఏ భర్త అయినా అలా ఉండాలి. అంటే సమస్య వచ్చినప్పుడు భర్త అయినా భార్య అయినా నేను ఉన్నాను కదా నీకు ఎందుకు అని చెప్పాలి. నువ్వే దిగజార్చకూడదు. కొంతమంది భార్యలు ఉంటారు, నిన్ను చేసుకుంటమే నా దరిద్రం, ఆడెవడో వచ్చాడు సంబంధం, మా డాడీ అన్నాడు కానీ నేనే వద్దన్నాను, నా కర్మ కాలిపోయి నిన్ను చేసుకున్నాను, నిన్ను చంపు ఉప్పు పాత్ర వేసేయాలనుకుంటాడు వాడు. సమస్యలో ఉన్నప్పుడు ఏం చేయాలా? ఎలాగా చేసుకున్నావు కదా, నువ్వేమనుకున్నా విడదీసుకుని వెళ్ళిపోలేవు కదా, సమస్య కదా వచ్చింది, సమస్యలు ఇప్పుడు నిలవ ఉండిపోతాయా? ఉండవు కదా. ఉంటాయా? ఉండవు కదా. సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలి? నేను ఉన్నాను కదండి, ఎందుకు అంత డేలా ఓడిపోతారు? ప్రార్థన చేసుకుందారండి, మందిరానికి వెళ్తారు, అంత మీకు తీరం దుఃఖమైతే రండి, మందిలో కూర్చొని ప్రార్థన చేసుకుందాం, మన సమస్యను దేవుడు తీర్చడా. ఎన్నిసార్లు వాక్యంలో విన్నాం, అన్న గురించి విన్నాం కదా అని చెప్పి ధైర్యంగా నువ్వు ధైర్యం చెప్పాలి. కానీ ఆడ అసలే కృంగి కృషించి అలసిపోయి ఉంటే నువ్వు ఇంకా మూలిగే నక్కమే తాటి నీ బతుకు మారదు అనుకుంటున్నావా? సమస్య లేదు, అది బైబిల్లో జరిగినగా నీ బతుకులో జరగవు. నువ్వు పెద్ద శనిగొట్టోడివి, నీకు అసలు జరగనే జరగదు అనేసరికి ఇంకా ఇదిగో నా భార్య చెప్పింది, నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఇంకా నా సమస్య తీరదేక పోదాం అనుకుంటున్నాను, ఇప్పుడే ట్రైన్ వస్తుంది, పట్టాల మీద తలకాయ పెట్టాను, చద్దామా వద్దని ఆలోచనలో ఉన్నాను, మీరు ఫ్రెండ్స్ షేర్ చేయండి ఫ్రెండ్, నాలాగా అప్పులు చేయొద్దు ఫ్రెండ్స్ అని చెప్పి దిక్కుమాలిన వీడియో ఒకటి పెట్టి, కారణం ఎవరు చెప్పనా? ధైర్యపరిచే భర్త, ధైర్యపరిచే భార్య కుటుంబంలో ఉంటే అర్థమవుతుందా, ఖచ్చితంగా కొండంత సమస్య అయినా అర్థమవుతుందా, చాలా చిన్న సమస్యలా కనబడుతుంది. పనికి మాలినోళ్ళు ఇంట్లో ఉంటే, అధైర్యపరిచే వ్యక్తులు కుటుంబాల్లో ఉంటే సమస్య కూడా కొండంత కనబడుతుంది. అర్థమవుతుందా? ఎలకానే కదండి, ఎలకాన ఒక్క మాటతో 10 మంది పిల్లల కంటే నేను పిల్లవాడు కదా, నన్ను అడుచుకో, ఒళ్ళో పెట్టుకో, ఎత్తుకో అని చెప్పి ఉంటాడుగా, నిజమే కదా అని ఉంటాడు. అంటే ఎంత హ్యాపీగా ఉంటుంది ఆ భార్య మనసు కదా. ఒక్కసారిగా తీశాడు, ఆ సమస్యను వెళ్ళేటప్పుడు అయినా సరే ఎంతో కొంచెం దుఃఖం ఉంటుంది కదా, ఎంత చెప్పినా కొంచెం ధైర్యం వచ్చింది, మందిరానికి వెళ్ళింది, తిరిగి వచ్చింది. వెళ్ళేటప్పుడే ఏడుస్తూ వెళ్ళేటప్పుడు నేను తిన్నాను అనుకుంటూ వెళ్ళింది. ఇంటికి వచ్చిన తర్వాత ఏమండి రండి భోజనం చేద్దాం, ఏంటి మా వాళ్ళు ఎంత మార్పు అంటే తన సమస్య అంతా కూడా ఎక్కడ వదిలేసి వచ్చిందండి. గట్టిగా చప్పట్లు కూడా దేవునామం స్తుతిద్దామా. అందుకని యాకోబు పత్రికలో దేవుడు ఏం రాశాడు తెలుసా? యాకోబు గ్రంథకర్త ఏం రాశాడు తెలుసా? మీ భారము మీ చింత యావత్తు, కీర్తనలో ఏముండదంటే మీ భారము యెహోవా మీద మోపు. మా భారం ఎక్కడ? ఇప్పుడు భారం అంతా తీసుకెళ్ళి శిలోహ మందిరంలో పెట్టింది, ఈవిడ తేలిగ్గా వచ్చింది. మరి నీ మూట నువ్వెందుకు మోసుకుంటున్నావు? బేతేరు మందిరంలో వదిలేసి వెళ్ళు. ఈ వాక్యం వింటనే ఎవరైనా సరే మీ మందిరాల్లో వదిలేసేయాలండి, భుజాన్ని తగిలించుకు వెళ్ళకుండా సైతాన్గాడిలాగా. అర్థమైందా? అంటే వెళ్ళేటప్పుడు మోసుకెళ్ళింది, వచ్చేటప్పుడు ఫ్రీగా వచ్చింది. అందుకనే ఖచ్చితంగా దైవజనుడు నోటి వెంట ఆశీర్వాదం వచ్చిందా లేదా? బైబిల్ అందుకే సెలవిస్తుంది, నమ్ముట నీ వలనైతే ఆయన అలాగే చెప్తాడులే అనుకుందా? అనుకోలే. దైవజనుడు నోటి వెంట ఒక మాట వచ్చినప్పుడు నమ్ము, కార్యాలు జరుగుతాయి. దేవుడు ఒక మాట నీకు వాగ్దానం ఇచ్చి నమ్ము, కార్యాలు జరుగుతాయి. అర్థమవుతుందా? అలా నమ్మింది, సంతోషంగా వెళ్ళింది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసరికి బిడ్డను తీసుకుని వచ్చిందండి. ఆత్మీయ జీవితంలో మనం నేర్చుకోవాల్సిన పాఠం, మనకి ఎన్ని సమస్యలైనా ఉన్నాయి ప్రభు దగ్గరే అడుగుదాం. నేను మళ్ళీ చాలాసార్లు చెప్పు, నీ సమస్య ఎక్కడెక్కడో చెప్పొద్దు, ఎవరి దగ్గరో మన సింపతి పొందాల్సిన అవసరం. దైవజనుడి దగ్గర, దేవుడి మందిరం దగ్గర మాకొళ్ళను ఏడు ప్రార్థన చేయి, ఇలాగే ప్రార్థన చేయి. నిన్ను నమ్మొచ్చానయ్యా, ఏం చేసినా నువ్వే, ఏం చేసినా నువ్వే అంటే అప్పుడు ఏమైనట్టు? భారం అంతా ఎవరి మీద వేసినట్టు? నీవే అని చెప్పి మళ్ళీ నువ్వు సొంత ప్రయత్నాలు చేయకు. అంటే చెయ్యొచ్చు, అంటే సొంత ప్రయత్నాలు అంటే ఏంటి? మళ్ళీ అటు కొంత ఇటు కొంత అలా కాదు, ప్రభు మీద డిపెండ్ అవ్వు. నువ్వు చేయాల్సిన కార్యం నువ్వు చేయి, కానీ డిపెండ్స్ ఎవరి మీద అవ్వాలా?
రెండు ఆలోచన, ఇది చేద్దామా వద్దా, జరుగుద్దా జరగదా? నో. హన్నా అలా చేసిందా? చేయలే. ఈరోజు ప్రజలు దావీదు నమ్మారు, దావీదు వెనకాల వచ్చారు, కానీ విసిగిపోయారు. దావీదునే చంపుదాం అనుకున్నారు. ఈ రాత్రి మాటలు వింటున్నప్పుడు నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, వాళ్ళు దావీదు నమ్మొచ్చి విసిగిపోయారు. నువ్వు దేవుడిని నమ్మొచ్చావు, విసిగిపోవద్దు. దైవజనుడు నమ్మొచ్చావు, విసిగిపోవద్దు. కష్టాలు రాని, సమస్యలు రాని, వ్యాధులు రాని, బాధలు రాని, ఇబ్బంది ఏదైనా రాని, నేను నమ్మొచ్చానయ్యా, నన్ను ఓడిపోనివ్వను, నాకు తెలుసు. అర్థమైందా? భక్తుడు పాడు, నేను ఓడిపోనయ్యా నా పక్షాన్ని ఉండగా. అందుకే పౌలు గారు అంటాడు, దేవుడే నా పక్షం ఉండగా విరోధి అంటే అర్థం ఎవరైనా రాని నా పక్షాన్ని ఉన్నది ఎవరు? అదొక్కటే మనం నమ్మగలిగితే ఇంకెప్పుడు విసిగిపోం. ఏ సమస్యను బట్టి విసిగిపోవద్దు, ఆ ప్రెస్టేషన్ చూపించొద్దు, విసిగిపోక. దేవుడి మీద కూడా విసిగిదాలు చూపించొద్దు. చాలాసార్లు దేవుడి మీద విసిగిదాలు చూపిస్తాను, నమ్మొచ్చు. ఏం చేసావు? నమ్మొచ్చావు. ఏంటి నా జీవితం ఎలా అయిపోయింది? వద్దు, ఆ విసిగిదాలు మనకు వద్దు. అలా లేకుండా మనం ఉండగలిగితే, ఆ రోజు దావీదు హృదయం నొచ్చుకుంది, దావీదు ఏడ్చాడు. కారణం ఏంటి తెలుసా? నన్ను నమ్మొచ్చిన నా ప్రజలు నా మీదకు రాళ్ళు రువ్వడానికి తయారయ్యారు. గుర్తుపెట్టుకోండి, మనం ఎవరిని నమ్ముతామో వాళ్ళని 100% నమ్మాల. దేవుని నమ్మొచ్చు, 100% నమ్మాల. నువ్వు అనుమానించినప్పుడు ఆయన హృదయం గాయపడుద్ది, ఆయన మీద తిరుగుబాటు చేసినప్పుడు గాయపడుద్ది. ఇశ్రాయేలు ప్రజలు తిరుగుబాటు చేశారు, హృదయం గాయమైందా లేదా? దావీదు అనుకుని ఉంటాడు, నన్ను నమ్మొచ్చారు కదయ్యా, ఒక్క క్షణం ఆగి ఏం చేద్దామయ్యా, ఒక్క మాట అడిగితే ఎంత బాగుండేది. తిరగబడ్డారు అని బాధ ఎవరిలో ఉంది? ఆత్మీయ జీవితంలో దావీదు అంత బాధపడగలిగితే, దేవుని నమ్మొచ్చిన మనం ఆయన నమ్మకుండా కోప్పడి విసిగిపోయి ఇంకా మారదా నా బ్రతుకు అని చిరాకు పడితే ఆయన ఎంత నొచ్చుకుంటాడు కదా, అవునా కాదా? సో ఈ రాత్రి నేర్చుకోవాల్సింది ఒక్కటే, ఎవరు నమ్మొచ్చామో వాళ్ళ మీద 100% నమ్మి, నా బలం నీవే దేవా, నా ధైర్యం నీవే ప్రభువా, ఏ సమస్య అయినా నీ బట్టి నేను ధైర్యంగా ఉంటా, నా సమస్యను తీర్చేయా, నా సమస్య ఏదొచ్చినా నీ మందిరానికి వచ్చే చెప్పుకుంటానయ్యా, నీ సన్నిధిలోనే చెప్పుకుంటానయ్యా. ఆ ఒక్క మాట మనం చెప్పగలిగితే, హన్నాని దీవించిన దేవుడు మనం దీవించడానికి కూడా. ఈ వాక్యం వింటే నువ్వు ఎన్ని సంవత్సరాలు నా బ్రతుకు మారదనుకుంటే మోకరించి ప్రార్థన చేయి. సమస్య నుంచి దేవుడు ఏం చేయగలడు? మోకరించని ప్రార్థన చేద్దాం. మన బ్రతికేంటో ఇక్కడ కూడి వచ్చిన నీవైనా, వాక్యం వింటున్నా నీవైనా, టీవీ ద్వారా వర్తమానం టీవీ ముందు కూర్చుని చాలా కాలం చేడుస్తున్నా, దేవుడి మీద నింద వేస్తున్నా, నాకు ఈ జబ్బు తగ్గట్లా అయ్యా, నాకు ఈ వ్యాధి తగ్గట్లా, నాకు పిల్లలు పట్టలేట్లేదయ్యా, నాకు జాబ్ రావట్లేదయ్యా, నేను పాస్ అవ్వట్లేదయ్యా, నా కుటుంబం అభివృద్ధి అవ్వట్లేదయ్యా, నా వ్యాపారం అభివృద్ధి అవ్వట్లేదయ్యా, నా సేవ అభివృద్ధి అవ్వట్లేదయ్యా, నన్ను వాడబడలేకపోతున్నానయ్యా. ఎవరు నమ్మొచ్చావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎవరు నమ్మొచ్చావు? ఎందుకు విసిగిపోతున్నావు? విసిగిపోయి మందిరం నుంచి దూరంగా జరిగిపోతున్నావు, విసిగిపోయి దేవుడు నాకు ఏం చేయలేదని చెప్పి చిరాకు పడి మందిరం మానేసి మంది లోకల్లో కలిసిపోతున్నావు. రాత్రి దేవుడు సూటిగా నీతో మాట్లాడలేదా? ఆత్మహత్య ప్రయత్నాలు ఎన్నిసార్లు చేసి ఉంటావు? దేవుని నమ్మని వ్యక్తి అయితే ఆత్మహత్య చేసుకుని ఉండేవాడువా? ఆత్మహత్య కోసం ప్రయత్నాలు చేసి ఉండేవాడువా? అలాంటి ఆలోచన నీ జీవితంలో వచ్చి ఉండేవా? ఈ మాటలు వింటున్నప్పుడు ఇంకా పిల్లలు కలగలేదని చచ్చిపోదాం అనుకున్నావు, ఇంకా పిల్లలు కలగలేదని చెప్పి విసిగిపోయావు. దేవుడు నీతో కథ మాట్లాడుతున్నది, ఇంకా ఉద్యోగం రాలేదని ఇంకా విసిగిపోయావు. దేవుడు ఏమన్నాడు తెలుసా? నమ్మావు కదా, ఇన్ని సంవత్సరాలు నమ్మావు కదా, ఒక్క సంవత్సరం ఓపు పట్టలేకపోయావా? నా దగ్గరకు వచ్చి, అయ్యా నా భారం నీ మీద వేస్తున్నానయ్యా, కన్నీళ్ళు తాడగలేకపోయావా? కోప్పడుతున్నావే అంటే నా మీద విశ్వాసం లేదా? నేను చేయగలను నమ్మట్లేదా? అందుకే నా మీద తిరుగుబాటు చేస్తున్నావా? అలనాడు ఇశ్రాయేలు ప్రజలు కొంతమంది దావీదు దగ్గర ఏమి లేకపోయినా నమ్మొచ్చారు, కానీ సమస్యను బట్టి రాళ్ళు రవ్వడానికి ఇష్టపడ్డారు. ఈరోజు మాటలన్నీ రాళ్ళు రూతున్నావా నీ దైవజనుడి మీద? మాటలన్నీ రాళ్ళు రూతున్నావా దేవుడి మీద? దేవుడు నమ్మొచ్చావు కదా, దైవజనుడు ఆత్మీయత నమ్మొచ్చావు కదా, దేవుడు ఏదైనా చేయగలడు నమ్మొచ్చావు కదా, అన్య కుటుంబం నుంచి రక్షణ పొందావు కదా, ఈ దేవుడు గొప్పడైనా రక్షణ పొందావు కదా. మరి నీకు పిల్లలు పుట్టించడానికి చేత కదా? నీ బిడ్డకి పిల్లలు ఇవ్వడం ఆయనకి చేత కాదా? నీ కొడుకు ఉద్యోగం ఇవ్వడం ఆయనకి చేత కాదా? నీ కుటుంబంలో ఉన్న రోగాన్ని పోగొట్టడం ఆయనకి చేత కాదా? నీ కుటుంబంలో అప్పుల సమస్యను తీర్చడం ఆయనకి చేత కాదా? ఆయన చాలినవాడు, సమర్థుడు. ఓపుకుందా? విసిగిపోతున్నావా? అలాంటి సిచ్యువేషన్లో ఉంటే, దేవా విసిగిపోయానయా,
ఇశ్రాయేలు ప్రజల విసిగిపోయానయ్యా. ఈరోజు సూటిగా నాతో మాట్లాడు. నా సమస్యను బట్టి భయపడ్డాను, నా సమస్యను బట్టి విసిగిపోయాను. ఈ రాత్రి నాతో సూటిగా మాట్లాడావయ్యా. ఇంకెప్పుడు విసిగిపోను, ప్రెస్టేషన్ నా జీవితంలో చూపించను అన్న విశ్వసించి ఎంత ఓర్పుతో చెప్పుకుంది కదయ్యా దైవజనుడికి. కన్నీరు గార్చి నీతో చెప్పుకుంది కదయ్యా. సంవత్సరం తిరగకుండా దైవజనుడు నోటి వెంట ఆశీర్వాదాన్ని పంపించావే. ఈ రాత్రి ఇక్కడ కూడి వచ్చిన నేనైనా, టీవీ ముందు కూర్చున్న నీవైనా అయ్యా, టీవీ ముందు కూర్చుని వాక్యం నాతో మాట్లాడుతుందయ్యా. నేను విశ్వసిస్తున్నా. శ్యామ్ గారి ద్వారా నాతో మాట్లాడుతున్నావయ్యా. ఈ రాత్రి విశ్వసిస్తున్నా. నా సమస్యను బట్టో, నా వ్యాధిని బట్టో, నా పరిస్థితిని బట్టి విసిగిపోనాయా. ఈ రాత్రి విశ్వాసం ఉంచుతున్నా నన్ను వాడుకోబోతున్నావని, విశ్వాసం ఉంచుతున్నా నా సేవను అభివృద్ధి చేయబోతున్నావని, విశ్వాసం ఉంచుతున్నా నాకు పిల్లలు ఇవ్వబోతున్నావని, విశ్వాసం ఉంచుతున్నా నా వ్యాపారం అభివృద్ధి చేయబోతున్నావని, విశ్వాసం ఉంచుతున్నా నా శరీరంలో వ్యాధిని తగ్గిస్తున్నావని, విశ్వాసం ఉంచుతున్నా నా అప్పుల ఊబు నుంచి బయటికి నడిపించబోతున్నావని అన్న సంతోషంగా వెళ్ళినట్లుగా ఈ రాత్రి సంతోషంగా నేను మోకరించి ప్రార్థన చేస్తున్నానయ్యా అనుకుంటే సంతోషంగా నువ్వు మోకరించు, ఈ స్తుతి ప్రార్థన చేయి. నీ కొరకు దైవజనుడిగా నేను ప్రార్థించడానికి ఇష్టపడుతున్నాను. మహాపరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామమునకు వందనాలు. ఈ రాత్రి మీరు తెలియపరిచిన లేఖన సత్యాలు బట్టి స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం. మాతో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి స్తోత్రాలు. అలనాడు దావీదు నమ్మి ప్రజలు వచ్చారయ్యా. దావీదు నమ్మి వచ్చారు. దావీదు దగ్గర ఏం లేకపోయినా వచ్చారు. దావీదు ఆత్మీయతను చూసి వచ్చారు. కానీ సమస్య వచ్చేసరికి వాళ్ళ విసుగుదల బయటకు వచ్చింది. సమస్య వచ్చేసరికి నమ్మిన వ్యక్తిని పూర్తిగా నమ్మలేకపోయారు. సమస్య వచ్చేసరికి ఇది ఏం చేద్దామయ్యా అని దావీదుని అడగలేకపోయారు. ఈరోజు అనేక మంది నా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు అని చెప్పి సాక్ష్యాలు చెప్పి నమ్ముతున్నారు, రక్షణ పొందుతున్నారు, బాప్తీసాల సాక్ష్యం ఇస్తున్నారు. కానీ చిన్న సమస్య వచ్చేసరికి అలుగుతున్నారు, చిన్న సమస్య వచ్చేసరికి విసిగిపోతున్నారు, చిన్న సమస్య వచ్చేసరికి దేవుడు నా జీవితంలో ఏం చేయలేదని నేను విడిచి వెళ్ళిపోతున్నారు. అయ్యా, ఈ రాత్రి ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడిన మీ ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు. అవును దేవాలనాడు ఇశ్రాయేలు ప్రజలు దావీదు మీదే రాళ్ళతో చంపినట్లుగా, రాళ్ళతో రువ్వి చంపేద్దామన్న ఆలోచన కలిగినట్లుగా ఈ రోజున ఎన్నోసార్లు మాటలని రాళ్ళతో నిన్ను గాయపరిచామయ్యా, మాటలని రాళ్ళతో నిన్ను చంపడానికి ప్రయత్నం చేశామయ్యా. వాళ్ళైతే రోమీలైతే ఒక్కసారి సిలువేశారయ్యా, అలనాడు ఇశ్రాయేలు ప్రజలు అయితే ఒక్కసారి సిలువేశారయ్యా. కానీ నా మాటల చేత ఎన్నోసార్లు బాధ పెట్టాను, ఎన్నోసార్లు సిలువేశాను. వాళ్ళైతే పక్కలో బళ్ళం ఒక్కసారి పొడిచారయ్యా. ఎన్నోసార్లు నా మాటలనే తోటాల చేత, నా మాటలనే బళ్ళం చేత, కత్తిపోటి వంటి మాటలతో ఎన్నోసార్లు నీ పక్కలో పొడిచానయ్యా, నీ హృదయంలో పొడిచానయ్యా, నీ గుండెల్లో పొడిచానయ్యా. కానీ ఈ రాత్రి నా తప్పు ఏంటో నాకు అర్థమైంది. అలనాడు అన్న అంత బాధలో ఉన్నప్పుడు తన తప్పుగా మాట్లాడిన దైవజనుడితో కూడా ఎంత సామరస్యంగా, ఎంత విసిగిపోక సమాధానం చెప్పగలిగినప్పుడు, దేవా అంతకంటే గొప్ప కార్యాలు నా జీవితంలో పొందుకున్నానే. ఎన్నిసార్లు నువ్వు అది చేయలేదు, ఇది చేయలేని విసిగిపోయానయ్యా. కానీ ఈ రాత్రి నాకు ధైర్యం వచ్చింది. అన్న నమ్మినట్లుగా ఈ రాత్రి నేను నమ్ముతున్నానయ్యా. నా బ్రతుకు మారబోతుందని నమ్ముతున్నానయ్యా. నా స్థితిగతులు మారబోతున్నానని నమ్ముతున్నానయ్యా. ఇదిగో తండ్రి, నాకు ధైర్యపరిచిన దేవా, సూటిగా స్పష్టంగా ఈ వాక్యం వింటున్న నాతో మాట్లాడిన దేవా, గర్భఫలం లేదని ఇప్పుడు వరకు ఏడ్చాను, గర్భఫలం లేదని కృంగిపోయానయ్యా. కానీ ఈ రాత్రి నీ వాక్యం ద్వారా ధైర్యం తెచ్చుకున్నాను. ఇదిగో అయ్యా, ఇప్పటి వరకు అభివృద్ధి కాలేదని ఏడుస్తున్నా, సంఘంలో వాడబడట్లేదని, లేదా ప్రభు సంఘం అభివృద్ధి కావాలేదని, ఒక సేవకుడిగా నా సేవ అభివృద్ధి అవ్వలేదని ఏడుస్తున్నా. కానీ ఈ రాత్రి దైవజనుడి వాక్యం ద్వారా నా సేవ అభివృద్ధి కాబోతుందని నాతో మాట్లాడవయ్యా. నా సమస్య తీరబోతుందని, అది అప్పుల సమస్య అయినా, కుటుంబ సమస్య అయినా, భార్య భర్తల సమస్య అయినా, బిడ్డల సమస్య అయినా, వ్యాధి సమస్య అయినా, ఉద్యోగ సమస్య అయినా, వ్యాపార సమస్య అయినా, యాస్ నువ్వు చేయబోతున్నావయ్యా. విశ్వసిస్తున్నా. అన్న నమ్మినట్లుగా ఈరోజు నుంచి సంతోషంగా ఈరోజు నుంచి లోకంలో నేను ఉంటా, తృప్తిగా భోంచేస్తా. ఏ కష్టమైనా రాని, కొండ విరిగి మీద పడినా నా భారం నీ మీద మోపుతున్నానయ్యా అని ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి ప్రార్థన ఆలకించండి అయ్యా, అంగీకరించండి. వాళ్ళ పక్షాన దైవజనుడిగా ప్రార్థన చేస్తున్నాను. నువ్వు తప్ప ఎవరిని ఆశ్రయిస్తారయ్యా? ప్రార్థన ఆలకించే దేవా, సర్వశరీరుని యొద్దకు వస్తారే. నీ బిడ్డలు కూడా సమస్యల దగ్గరకు వస్తున్నారు. వాళ్ళు తీర్చి, ఎవరైతే ఆ భారం మోపుతామని ప్రార్థన చేసుకున్నారో, విశ్వసించారో, వాళ్ళ సమస్యను తీర్చి గొప్ప ఆశీర్వాదంతో నింపబోతున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తూ, కూడా వచ్చిన వారు కానీ టీవీ ద్వారా వాక్యం వింటే కుటుంబాలను కానీ మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సాహసము సన్నిధి కూడా వచ్చిన బిడ్డలకును, వాక్యం విన బిడ్డలకును, టీవీ ముందు కూర్చుని ఏడుస్తూ ఈ ప్రార్థనలో ఏకీవించిన బిడ్డలకును
తోడై నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. బేతేలు మినిస్ట్రీస్ వారు నిర్వహించు మెగా బైబిల్ క్విజ్. మెగా బైబిల్ క్విజ్ అంశం లూకాసు వార్త 24 అధ్యాయములు. మొదటి బహుమతి 20,000, రెండవ బహుమతి 10,000, మూడవ బహుమతి 5,000. క్విజ్ లో గెలుపొందిన వారికి సర్టిఫికేట్ ఇవ్వబడెను. పరీక్ష తేదీ 2024 జూన్ 25 మధ్యాహ్నం 2:30 నుండి సాయంత్రం 4 గంటల వరకు. పరీక్షా స్థలం శ్రీ గౌతమి జూనియర్ అండ్ డిగ్రీ కళాశాల నందు, పోలీస్ స్టేషన్ దగ్గర, తాళ్ళపూడి రోడ్, గోపాలపురం. గమనిక: పరీక్షకు హాజరయ్యేవారు పెన్, ప్యాడ్ తెచ్చుకోవలను. పరీక్షకు అరగంట ముందు పరీక్షా కేంద్రానికి చేరుకోగలరు. ఎంట్రీ ఫీజు 250 రూపాయలు మాత్రమే. రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించు ఆఖరి తేదీ జూన్ 15. గూగుల్ పే, ఫోన్ పే ద్వారా ఈ క్రింది ఇచ్చిన నెంబర్కు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించి వాట్సాప్ నెంబర్కు స్క్రీన్ షాట్ పెట్టవలెను. బ్రదర్ ఎం శ్యామ్ గారు 9912548416. వివరముల కొరకు బ్రదర్ నెహమ్యా గారు 9392000273 మరియు 9392000274. ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఈ వాక్యం ద్వారా మీరు బలపడినట్లయితే ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించండి, బలపరచండి. అలాగే మీ సమస్యలు ఏమైనా తెలియచేయాలి అని ఆశపడితే ఈ స్క్రీన్పై స్క్రోల్ అవుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయండి. అలాగే మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రేయర్ చేయడానికి సేవకుడిగా నేను ఇప్పుడు సిద్ధంగా ఉన్నాను. అలాగే నా వర్తమానాలు మీ ప్రాంతాల్లో వినబడాలి అని ఆశపడితే ఎవరైనా సరే దైవ సేవకులు కానీ మరి ఎవరైనా ఈ స్క్రీన్పై కనబడుతున్న నెంబర్లకు మీరు కాల్ చేయొచ్చు అని ప్రభు పేరిట తెలియజేస్తున్నాను. అలాగే నా వర్తమానాలు మీరు ఇంకా వీక్షించాలి అని ఆశపడితే బ్రో ఎం శ్యామ్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా నా వర్తమానాలు అనేకమైన యూట్యూబ్లో ఉన్నాయి కనుక వాటిని కూడా మీరు వీక్షించి ప్రభు యొక్క దీవెనలు పొందుకోవాలని, ఆధ్యాత్మికంగా బలపడాలని ప్రభు పక్షాన తెలియజేస్తున్నాను. ఈ దీన సేవకుడి కొరకు, ఈ దీన పరిచయం కొరకు మీ యొక్క అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభు పేరిట మీ అందరినీ కూడా తెలియజేస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ, గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మా అడ్రస్ బేతేలు ప్రార్థనా మందిరం, ఇందిరా కాలనీ, జీడిపిక్కల ఫ్యాక్టరీ ఎదురుగా, దొండపూడి రోడ్, గోపాలపురం.